నెల్లూరు జిల్లా సీతారామపురం మండలంలో మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరిగినట్లుగా గుర్తించారు అధికారులు. అవినీతికి పాల్పడిన 13 మంది సిబ్బందిని విధుల నుండి తొలగించారు. స్పెషల్ విజిలెన్స్ అధికారి పీడీ ఏపీడీలు ఫైనల్ రిపోర్ట్ సదస్సు నిర్వహించారు. 30 లక్షల పనులకు సంబంధించిన పనుల్లో అవకతవకలు జరిగినట్లుగా గుర్తించారు. ఏపీఓ సుహాసిని, ఈసీ సువార్తయ్య కంప్యూటర్ ఆపరేటర్ను సస్పెండ్ చేస్తున్నట్లు విజిలెన్స్ అధికారి విజయలక్ష్మి తెలిపారు. దీంట్లో ఇంక్లూడింగ్ టీఆర్ అండ్ మన ఎన్ఆర్జీఎస్ సంబంధించిన మాన్యువల్ వర్క్స్, పబ్లిక్ కూడా తక్కువ పని చేయడం, అంటే వాళ్ళకి మనం అవగాహన కల్పించాలి. పని ఇంత చేస్తే ఇంత డబ్బులు వస్తుంది అని అవగాహన కల్పించి మనం పని చేయించాల్సిన బాధ్యత టీఏల పైన, ఎఫ్ఏల పైన ఉంది, ఏపీఓ పైన, మొత్తం స్టాఫ్ పైన. కానీ ఆ విధంగా అయితే ఇక్కడ జరగలేదు. ఎందుకంటే హార్డ్ సాయిల్ అంటున్నారు. హార్డ్ సాయిల్ అయినా కనీసం మన వర్షాలు వచ్చినప్పుడైనా మెత్తగా ఉంటుంది. ఆ టైంలోనే మనం పని చేయించుకోవాలి, వర్షాల తర్వాత కానీ అప్పుడు కానీ. ఆ రీజన్ పెట్టి మనం మన మెజర్మెంట్స్ ప్రకారం పేమెంట్ ఇవ్వాలని ఉంది, కానీ వర్కర్స్ అటెండ్ అయినంత మాత్రం పేమెంట్ చేయాలని ఎక్కడా రూల్ లేదు. ఈ ఆడిట్ లో ఇప్పటి వరకు వీళ్ళు చేసిన మెజర్మెంట్ డీవియేషన్స్ కానీ, ఈ డూప్లికేట్ జాబ్ కార్డ్స్ కానీ, రికార్డ్స్ మెయింటెనెన్స్ లో సరిగా రికార్డ్ మెయింటైన్ చేయకపోవడం వల్ల మొత్తం టీఏలు, ఈసీ, ఏపీఓ ని సస్పెండ్ చేస్తున్నారండి. అట్లా ఎఫ్పిఎస్ డూప్లికేట్ జాబ్ కార్డ్స్ విపరీతంగా, అసలు డూప్లికేట్ జాబ్ కార్డ్స్ అనే కాదు, అసలు ఫైలింగ్ లో పూర్తి బాధ్యత వహించాల్సింది గ్రామ పంచాయతీకి సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్స్. వర్క్ ఫైల్ అనేది, వర్క్ ఫైల్లో పూర్తి సమాచారం, ఎందుకంటే రిజల్యూషన్ లేని ఏ వరకు కూడా శాంక్షన్ చేయబడు, పంపించలేరు వీళ్ళు. మేము కూడా కలెక్టర్ గారు శాంక్షన్ తీసుకోలేము. కానీ అసలు అవి ఫైలింగ్ లో పెట్టడానికి కూడా వీళ్ళు అంత నిర్లక్ష్యం వహించారు. దాని పరంగా చూస్తే ఒక 8 మంది ఫీల్డ్ అసిస్టెంట్స్ ని కూడా సస్పెండ్ చేయడం జరిగిందండి. రికవరీకి 30,52,000 రికవరీ.